ఏపీ సీఎం చంద్రబాబు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో పాల్గొన్నారు. మంగళగిరిలోని ఏపీఎస్పీ 6వ బెటాలియన్కు ఆయన చేరుకున్నారు. ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. శాంతి కలగాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1959 అక్టోబర్ 21న లడక్ దగ్గర మన సిఆర్పిఎఫ్ దళాలు చైనా సైనికులపై విరోచితంగా పోరాడి 10 మంది అమరులయ్యారు. వారిని స్మరించుకునేలా ప్రతి ఏటా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల రోజుగా ఘనంగా జరుపుకుంటున్నాం. వారి త్యాగాలను బలిదానాలను గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సంక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. నో కాంప్రమైజ్ ఆన్ క్రైమ్, జీరో క్రైమ్ మన లక్ష్యంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. శాంతి భద్రతలపై సీఎం ఆదేశాల మేరకు లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినట్లు హోంమంత్రి అనిత తెలిపారు. ఆర్థిక లావాదేవీలే లక్ష్మీనాయుడు హత్యకు కారణమని, హరిశ్చంద్ర ప్రసాద్ దారుణంగా హత్య చేసినట్లు చెప్పారు. నిందితులను ఇప్పటికే అరెస్ట్ చేశామని, వారి ఆస్తుల జప్తుకు సిఫార్సు చేసినట్లు వెల్లడించారు. బాధిత కుటుంబానికి సీఎం ఆదేశాల మేరకు సాయం అందజేసినట్లు తెలిపారు. ఆయన సతీమణికి 2 ఎకరాలు 5 లక్షలు, ఇద్దరు పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూములు, 5 లక్షల ఎఫ్డీలు ఇవ్వనున్నట్లు చెప్పారు. గాయపడిన పవన్, భార్గవులు కూడా పరిహారం ప్రకటించారు. ఇలాంటి ఘటనలు రాజకీయాలకు వాడుకోవద్దని మంత్రి హెచ్చరించారు. గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు అన్న వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం, ఆ ఘటనకి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు, అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా తెలుసుకొని రమ్మని వెళ్ళమంటం జరిగింది. మేమందరం కూడా అక్కడికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి, అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా 2 భార్గవ్, పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది. అయితే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు, అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, నిందితుడు ఉన్నాడో అతను హరిశ్చంద్ర ప్రసాద్, అతను అదేవిధంగా లక్ష్మీనాయుడు, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, అదే వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు. వాళ్ళు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి. అంటే వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలని ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే 2,30,000 రూపాయలు ఏదైతే లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో, ఆ నేపథ్యంలో అదేవిధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది. అయితే తర్వాత దీన్ని కొంచెం కక్షపూరితంగా తీసుకున్న అక్యూజ్డ్ నిందితుడు వాళ్ళ మీద ఎలాగైనా కక్ష తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఒక ఇంటెన్షనల్ గా వాళ్ళ అన్నదమ్ములతో సైతం 3 బైక్ మీద వెళ్తున్న సందర్భంలో వాళ్ళ 3ని కూడా హిట్ ఇవ్వడం జరిగింది. అంటే దీని మీద చాలా క్లియర్ గా మనం ఒక్కసారి చూసుకుంటే అంత అతి దారుణంగా హత్య చేసి తర్వాత తప్పించుకోవాలి అనుకోవటం కానీ, మిగతా భార్గవ్, పవన్ మీద దాడి చేయటం, అదేవిధంగా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్నట్టుగా వాళ్ళ ఫాదర్ని కూడా, ఎవరైతే నిందితుడు ఉన్నాడో నిందితుడు తారీఖు తండ్రిని కూడా ఇందులోని వాళ్ళు చేర్చడం కూడా జరిగింది. ఇమీడియట్ గా నెల్లూరు ఎస్పీ గారు కూడా నిందితుల్ని పట్టుకొని రిమాండ్కి కూడా పంపించడం జరిగింది.
భీమవరం డీఎస్పీ జయసూర్య వ్యవహారాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ వ్యవహార శైలి ప్రవర్తనపై తక్షణ నివేదిక పంపించాలని జిల్లా ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. భీమవరం పరిధిలో జూద శిబిరాలను ప్రోత్సహిస్తున్నారని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని డీఎస్పీపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. కూటమి నేతల నుంచి కూడా తమకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. డీఎస్పీపై వచ్చిన ఆరోపణలను హోంమంత్రి డీజీపీకి తెలియజేయాలని సంబంధిత అధికారులకు ఉప ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆస్ట్రేలియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతోంది. 3 రోజుల పర్యటనలో భాగంగా సీ ఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. దేశం మొత్తం మీద ఆక్వా ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ 60% పైగా వాటా కలిగి ఉందని తెలిపారు. 2024-25లో 66,000 కోట్ల విలువైన ఆక్వా ఉత్పత్తులు ఏపీ నుంచి విదేశాలకు ఎగుమతి అయ్యాయని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్వర్కింగ్ కార్యక్రమాలను చేపట్టాలని కోరారు. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు వ్యవహారం పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా ఆసక్తికరంగా స్పందించారు. తమిళనాడులోని అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ను ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. సుందర్ పిచాయ్ ఆంధ్రప్రదేశ్ను కాదు, పెట్టుబడుల కేంద్రంగా భారత్ ఎంచుకున్నారని ఒక్క మాటలో తేల్చేశారు. హీ చూస్ భారత్ అంటూ తన పోస్టుకు వ్యాఖ్యను జోడించారు. పోలీస్ సంక్షేమ నిధికి తన వంతుగా ₹1,00,000 విరాళం అందిస్తానని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన అమరవీరుల స్మరణ దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అమరులకు నివాళులు అర్పించి విధుల్లో ప్రతిభ కనపరిచిన పోలీసులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ, జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా ఈరోజు పోలీసుల సంస్మరణ దినోత్సవం. ఈ సంస్మరణ దినోత్సవంలో జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ గారు, అలాగే ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ గారు, మరి ఇతర పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పోలీస్ సోదరులందరూ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. పోలీస్ సంస్మరణ దినోత్సవం అనేది 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి మరి 16,000 అడుగుల ఎత్తులో సరిహద్దుల్లో ఇండియా చైనా బోర్డర్లో అసూలు బాసినటువంటి అమరవీరులకి స్ఫూర్తిగా దేశవ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులు అర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5 విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పవచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చు, కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం
అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాజీ మంత్రి పేర్ని నాని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసే చరిత్ర తనదైతే దోచుకు తినే చరిత్ర పేర్ని నానిదంటూ తెలిపారు. తనపై అర్థం పర్థం లేని ఆరోపణలతో బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్న పేర్నికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పదవులు అమ్ముకునే సంస్కృతి తెలుగుదేశం పార్టీకి లేదన్నారు. చదువుకున్న తన కుమారుడు వ్యాపారం చేయడం పేర్ని నానికి నచ్చడం లేదన్నారు. తనపై చేసిన ఆరోపణలకు ఒక్క రుజువు కూడా లేదన్నారు. మరోసారి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మండిపడ్డారు. నమస్కారం. మచిలీపట్నంలో వేధింపులకు కేర్ ఆఫ్ అడ్రస్ పేర్ని నాని. పేర్ని నాని రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఏ రకంగా ప్రజల్ని కానీ వాళ్ళ పార్టీ నాయకులు కూడా వేధించారు. ఎందుకంటే ఆ రోజు చూస్తే మరి ఇక్కడ మచిలీపట్నం 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పెదసింగు లక్ష్మణరావు గారిని రాజకీయంగా సమాధి చేయడానికి వాళ్ళ కుమారుడికి కౌన్సిలర్ టికెట్ తెప్పించి ఆ రోజు అతని మీద పోటీ పెట్టించి వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేశాడు. వారి తప్ప బందర్లో ఎవరు ఉండడానికి వాళ్ళకి ఇష్టం ఉండదు. 99లో మామయ్య గారు మంత్రిగా అయిన తర్వాత చాలా రకాలుగా హింసించారు, చాలా రకాలుగా అవమానపరిచారు. ఎంత దుర్మార్గం అంటే 2004లో మళ్ళీ ఈయన ఎమ్మెల్యే అయిన తర్వాత మా తండ్రి గారు, మా తాతగారు 1950లో కొనుక్కున్నటువంటి వ్యవసాయ భూమి దగ్గరికి వెళ్ళి అసైన్ ల్యాండ్స్ అని చెప్పి ప్రచారం చేయాలని, వాటిని కొట్టేయాలని ప్రయత్నం చేశాడు. ఆ రోజునే డిసైడ్ అయ్యాం, తాడో పేడో తేల్చుకుంటా, అన్యాయాలు చేసి అక్రమాలు చేసి మా కుటుంబం మీద దాడి చేయాలని మీరు ప్రయత్నం చేస్తే నువ్వు ఎన్నో వేధించావు మమ్మల్ని. 2014లో ఐటీ రైడ్ చేయించాడు. 2014 ఎన్నికలకు ముందు వాంటెడ్గా ఐటీ రైడ్లు చేయించాడు. మేము కష్టపడి మా తాతగారు, మా నాన్నగారు మచిలీపట్నంలో అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. ఆనాడు బందర్ శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రిని అన్ని వసతులతో కూడిన మోడల్ హాస్పిటల్గా తీర్చిదిద్దనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆసుపత్రిని తనిఖీ చేసిన ఆయన ఓపీ, ఐసీయూ, గైనిక్ విభాగాలను సందర్శించి రోగులతో మాట్లాడారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో రోగులు వేచి ఉండే సమయం తగ్గించే ట్యాబులు సిబ్బందికి పంపిణీ చేశారు. ఎన్పీసీఎల్ సిఎస్ఆర్ నిధులతో 40 లక్షల విలువైన ల్యాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ పరికరాలను ప్రారంభించారు. వైద్యులు పరికరం ద్వారా గర్భసంచిలో సమస్యలు గుర్తించడం, చికిత్స అందించడం సులభమని ఆయన పేర్కొన్నారు. నిడదవల్లో కూటమి మధ్య ఎలాంటి తారతమ్య భేదాలు లేవని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. కూటమి అంతా ఒకే తాటిపై నిలబడి ఉందని ఘంటాపథంగా తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో చర్చల తర్వాత ఎంపిక చేస్తున్నామని పేర్కొన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించేలా కొన్ని ఛానళ్లు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయన్నారు. కూటమిలో విభేదాలు సృష్టించాలనుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. నియోజకవర్గం వచ్చేటప్పటికి ఇక్కడ తారతమ్య భేదాలు లేవు. పూర్తి స్థాయిలో కూటమి అంతా ఒకే తాటి మీద నిలబడి ఉంది. కూటమి తరఫున చేసే ప్రతి కార్యక్రమం కూడా ఎక్కడైనా సరే ఏ పదవి ఇవ్వాలన్నా, ఏ నామినేటెడ్ పదవి ఇవ్వాలన్నా, ఏం జరగాలన్నా అక్కడ ఉన్నటువంటి ప్రతి మండలంలో ఉన్నటువంటి మండలాధ్యక్షులు, 3 పార్టీలు మండలాధ్యక్షులు కూర్చోమని వారందరూ మాట్లాడుకుని వారందరూ ఒక కాగితం మాకు ఇస్తే దాని మీద మేము పూర్తి స్థాయిలో ఆలోచించి అన్ని పార్టీలకు ఉపయోగపడే విధంగా ఇవ్వడం జరుగుతూ ఉంది. అందువల్ల దీన్ని కొన్ని ఛానల్స్, నేను అది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కానీ ఛానల్స్ వక్రీకరించడం అనేటువంటిది మాత్రం కరెక్ట్ కాదు. కూటమిలో విభేదాలు సృష్టించే విధంగా కొన్ని ఛానల్స్ ప్రయత్నం చేస్తూ ఉంటే దాన్ని మాత్రం సహించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కూటమి కలిసే ఉంటుంది.
నిడదవల్లోని తన క్యాంపు కార్యాలయంలో 49 మంది బాధితులకు 22,44,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంత్రి దుర్గేష్ అందజేశారు. నిడదవల్ నియోజకవర్గంలో సీఎం సహాయ నిధి ద్వారా 437 మందికి లబ్ధి చేకూరిందని మంత్రి తెలిపారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ప్రతి పేదవాడికి అండగా నిలుస్తోందని, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ కొండంత అండగా ఉంటుందని తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పర్యటించారు. కంచెర్లవారిపాలెంలో నూతన ఎస్సీ హాస్టల్ను, కనిగిరిలో ఆధునీకరించిన ఎస్సీ హాస్టల్ను మంత్రి ప్రారంభించారు. మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేసిన మంత్రి బీసీ హాస్టల్, మోడల్ స్కూల్, ఆనంద నిలయాలను తనిఖీ చేశారు. ఆనంద నిలయంలో అపరిశుభ్రంగా ఉన్న బాత్రూములు చూసి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దగ్గరుండి శుభ్రం చేయించారు. హాస్టల్ విద్యార్థులకు త్వరలో కిట్స్ అందజేస్తామని మంత్రి తెలిపారు. ఎన్నికల ముందు కూడా ప్రతిపక్షాలు అన్నా క్యాంటీన్ నిర్వహించారు. అప్పుడు కూడా ఫుడ్ సెక్స్ నుంచి మిషన్ ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా చాలా చారిటీగా చేస్తా ఉన్నారు. ఈరోజు కంచెర్లవారిపాలెంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హాస్టల్ బిల్లు ప్రారంభించుకోవడం జరిగింది. అదేవిధంగా పిఎంసీ పరిధిలో ఉన్నటువంటి క్లాస్ రూమ్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఏకగ్రీవంగా ఎన్నికారు. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా ఆధ్వర్యంలో విజయవాడలో జరిగిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రామకృష్ణ దశాబ్దం పాటు కార్యదర్శిగా తన సేవలు అందించారు. కడప జిల్లాకు చెందిన ఈశ్వరయ్య ఎన్నో పోరాటాల్లో కీలకంగా వ్యవహరించారు. ప్రజల కోసం, ప్రజల పక్షాన పోరాటం కొనసాగుతుందని ఈశ్వరయ్య అన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఇంతకాలం సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. నవంబర్ 2, 3 తేదీల్లో రాష్ట్ర సమావేశాల్లో కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అనుసరిస్తున్న విధానాలు టోటల్గా ప్రైవేటైజేషన్ వైపు ఆయన తీసుకుపోతా ఉన్నాడు. విద్యారంగాన్ని, వైద్య రంగాన్ని, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ని, ఏపీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అన్నిటి కూడా ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటా ఉన్నారు. టోటల్గా ప్రైవేట్కి అప్పచెప్పిన తర్వాత దీనికి ఏం రాజ్యం వెళ్తాడో ఆయనే చెప్పాలి. ఏదేమైనా సరే ఇవాళ జరిగిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ సమావేశంలో విశాఖలో గూగుల్ ప్రాజెక్టు ప్రారంభం ప్రాంతీయ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి మైలురాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ అన్నారు. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, సెమీ కండక్టర్ పరిశ్రమ ద్వారా విశాఖ ఏపీ హబ్గా మారుతోందని పేర్కొన్నారు. అమెరికా వెలుపల గూగుల్ చరిత్రలో అతిపెద్ద పెట్టుబడి ఇక్కడే జరుగుతోందని చెప్పారు. సీ కేబుల్, సబ్సీ కేబుల్, సిఫీ సంస్థల ఓ ప్రక్రియలు కూడా సానుకూల సంకేతాలను వివరించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెరుగుతున్నప్పుడు జగన్ సహజంగానే ఆందోళన చెందుతున్నారన్నారు. అవకాశం ఉన్న కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏదైతే గూగుల్ ఏఏ హబ్ విశాఖపట్నానికి రావటం ఏదైతుందో ఇది గొప్ప పరిణామం. ఈ పరిణామం మనందరినీ కూడా ఆనందాన్ని కలిగించింది. అనేక రకాల కొత్త ఆశలని చిగురెత్తించింది. ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరం, భాగ్యం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా సైబరాబాద్గా మారి ప్రపంచంలో అన్ని కంపెనీలకి అక్కడికి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణమై ఒక ఎకో సిస్టమ్ ఏదైతే ఉందో డెవలప్ కావటం, అలాగా గ్రోత్ ఇంజిన్ ఇవాళ బయలుదేరి ఇండియాకే హైదరాబాద్ ఆ విధంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఒక క్యాపిటల్గా మారింది. విభజిత ఆంధ్రప్రదేశ్కి అనేక అవకాశాలు. రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి దేశ ఆర్థిక ప్రగతికి ప్రతిబింబమని, జాతీయ రహదారుల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాజమండ్రి పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదిత పనులను ప్రజాప్రతినిధులు వెల్లడించిన అంశాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకొని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అనకాపల్లి, అన్నవరం, దివాన్ చెరువు సెక్షన్లోని NH-16 రహదారిని 6 లేన్ల పాక్షిక యాక్సెస్ నియంత్రిత హైవేగా విస్తరించే పనుల పురోగతిపై ఎంపీ సమీక్షించారు. ఏదైతే నేషనల్ హైవే 16 మీద రాజమండ్రి జిల్లాలో అంటే పార్లమెంట్ నియోజకవర్గం నుండి వెళ్ళేటువంటి 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉందో రాజానగరం నుండి మొదలుకొని ఇట్ ఎండ్స్ విత్ ఈ 11 కిలోమీటర్ నుంచి దివాన్ చెరువు దగ్గర ఎండ్ అవుతుంది. ఈ 11 కిలోమీటర్ల స్ట్రెచ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంశాల మీద డిస్కస్ చేయడానికి, అంటే ప్రజలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వారు ఏ రకమైనటువంటి పనులు చేపట్టాలి ఈ నేషనల్ హైవే మీద అనేటువంటి విషయాల గురించి ఇప్పుడు ఒక సమీక్ష నిర్వహించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజాప్రతినిధులుగా మరి 2 ఎమ్మెల్యేలు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు, నా వైపు నుండి కూడా మేము ప్రతిపాదనలు ఇచ్చాము. ఎక్కడైతే కంజెషన్ ఉంటుందో
ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందో, ఎక్కడ ఎక్కువ యాక్సిడెంట్. గూగుల్ సంస్థ విశాఖపట్నంకు రావడంపై వైసీపీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు వైసీపీ నేతలకు జీర్ణం కావట్లేదంటూ విమర్శించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూడకుండా వెళ్లిపోయారని, ఇప్పుడు విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీనివాసరావు తెలిపారు. ప్రజల మద్దతుతో రాష్ట్రం తిరిగి పెట్టుబడుల కేంద్రంగా మారుతోందంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అత్యంత కన్నుల పండుగగా ఒక భూతాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడుస్తున్న ఒక భూతాన్ని తరిమేశామనే ఆనందంతో ఆంధ్రప్రదేశ్ ప్రజానికం కూడా గతం కన్నా ఎక్కువగా ఆనందోత్సాహాలతో దీపావళి జరుపుకున్నారు. దీనికి రీజన్ ఏంటంటే, ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ రక్తంలో ఉంది. అది వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిపై మరో కేసు నమోదైంది. టీటీడీ గోశాల వ్యవహారంపై గతంలో భూమన చేసిన దుష్ప్రచార వ్యాఖ్యల నేపథ్యంలో టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కంప్లైంట్ చేయడంతో తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో భూమనకు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నెల 23న విచారణకు రావాల్సిందిగా పేర్కొన్నారు. విచారణ అనంతరం భూమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని, ప్రజలను భయభ్రాంతులు గురి చేస్తున్నారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు విమర్శించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల జరిగిన కాటికాపరి ఇఫ్రాన్ హత్య వెనుక గోపిరెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. నర్సరాపేట నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను గోపిరెడ్డి బెదిరిస్తున్నారని, రౌడీల చేత హత్య రాజకీయాలు సాగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. 4 రోజులుగా నర్సరాపేట పట్టణంలో అలజడిగా ఉంది. ఏదైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కానీ గడిచిన 5 ఏళ్లుగా ఏ విధంగా అయితే దుర్మార్గంగా ఉన్నారో అదే విధమైన ఆలోచనలతోటి అందరూ కూడా దీపావళి పండుగ సంతోషంగా చేసుకుందాం అనుకుంటుంటే, మరి క్రిస్టియన్పాలెంలో ఉన్న అబ్బాయి గాడిపత్తి ఇఫ్రాన్ అనే అబ్బాయి, మరి ఎస్సీ మాదిగా చిన్న కుటుంబం, వాళ్ళకి భార్య 3 పిల్లలు ఉన్నారు. ఏదో మరి రాయపాడు రోడ్లో సొరకుపురి 2లో నైట్ వాచ్మెన్గా చేసి బతుకు తెరువు గడుపుతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులని, అదేవిధంగా ఎలక్షన్ టైంలో మరి ఎలక్షన్ బూత్లో కూడా వీళ్ళే ఉన్నారు. అప్పుడు కూడా మరి మంగపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ వాళ్ళ అనుచరులు కూడా వాళ్ళని బెదిరించడం జరిగింది. ఎలక్షన్ అయిన తర్వాత ఉమ్మడి కూటమి అయితే అరవింద్ బాబు తనపై చేసిన ఆరోపణలు పూర్తి నిరాధారమని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. నర్సరాపేటలో జరిగిన హత్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబుకు కోర్టులో పరువు నష్టం దావా వేస్తూ న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. పోలీసులను పక్షపాతం లేకుండా దోషులు కఠినంగా శిక్షించాలని కోరారు. మాట్లాడినా చెల్లిద్ది అని ఏది పడితే అది మాట్లాడేవాడు. తప్పకుండా దీని మీద ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం. లీగల్ నోటీసులు ఇచ్చి పరువు నష్టం దావా వేసి కోర్టులోనే తేల్చుకునే కార్యక్రమం చేస్తాను. ఇందులో కన్ఫామ్గా ఇది జరిగిద్ది. పిఠాపురం పట్టణంలో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైనాట్ గుడ్ షో రూమ్లో వినియోగదారులకు వివిధ వస్తువులపై జీఎస్టీ తగ్గింపు వివరాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ, కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం జీఎస్టీ తగ్గింపు చర్యలు తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి వినియోగదారుడు తాము కొనుగోలు చేసే వస్తువులపై జీఎస్టీ తగ్గింపుపై అవగాహన కలిగి ఉండాలని వర్మ సూచించారు. కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వాగతించడం జరిగింది. వ్యవసాయ యంత్రాలకి 5% జీఎస్టీ తగ్గుతుంది. నిర్మాణ సామాగ్రి ఏదైతే ఉందో దానికి 28% ఇది వరకు ఉండేది, ఇప్పుడు 18% తగ్గుతుంది. 18% వచ్చింది, 10% తగ్గింది. అలాగే పిల్లల స్కూల్కి సంబంధించిన బుక్స్ కానీ, పెన్సిల్ కానీ, ఎక్సర్సైజ్ బుక్స్ కానీ, మ్యాప్లు కానీ, పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ అన్నింటి మీద కూడా 12% జీఎస్టీ నుంచి 5% తగ్గించడం జరిగింది. అలాగే ఫాస్ట్ ఫుడ్స్ మీద, ఎయిర్ ఆయిల్స్ మీద.
కార్తీక మాసం పురస్కరించుకుని బనగానపల్లె మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాగంటి శ్రీ ఉమామహేశ్వర క్షేత్రం కార్తీక మహోత్సవాలకు ముస్తాబైంది. రేపటి నుంచి నవంబర్ 20వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించున్నారు. నవంబర్ 3 నుంచి ప్రతి సోమవారం లక్ష దీపోత్సవ కార్యక్రమం చేపడుతున్నారు. ఈ ఆలయాన్ని 15వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యరాజు హరిహర బుక్కరాయలచే నిర్మించగా యాగంటి ఆలయం నంది విగ్రహానికి అగస్త్య మహర్షి ఆలయ నిర్మాణ కథకు ప్రసిద్ధి చెందింది. ఇరవై 22/10/2025 సంవత్సరం నుండి 22/11/2025 వరకు శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు కార్తీక మహోత్సవం ఉత్సవాలు ఘనంగా జరుపుతున్నాము. ఇక్కడ వచ్చేటువంటి ప్రతి భక్తులకు వచ్చేసి దేవస్థానం వారిచ్చే ఇక్కడ తాగునీటి సౌకర్యం కానీ, తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చే భక్తులకు అన్నదానం ఏర్పాట్లు కానీ, క్యూ లైన్ కానీ, ఎలక్ట్రికల్ పెండాల్స్ కానీ, శానిటేషన్ కానీ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. వాటర్ వచ్చేసి ఆర్డబ్ల్యూఎస్ఏ వారితో మాట్లాడేసి ప్రతి వారం వచ్చేసి 4 ట్యాంకర్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజు వచ్చేసి 8 ట్యాంకర్లు. శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసులు ప్రాణాలు సైతం పణంగా పెడుతున్నారని తెలిపారు. గోషమ్మాల పోలీస్ గ్రౌండ్స్లో పోలీస్ అమరుల సంస్మరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీసులకు శ్రద్ధాంజలి ఘటించారు రేవంత్ రెడ్డి. అనంతరం పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఇటీవల కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ వీరమరణం పొందారని తెలిపారు. రౌడీ షీటర్ రియాజ్ చేతిలో హత్యకు గురైన ప్రమోద్ కుమార్ కుటుంబానికి ₹1 కోటి పరిహారం ప్రకటిస్తామన్నారు. సంఘ విద్రోహ శక్తులు, తీవ్రవాదులు, ఉగ్రవాదుల దాడుల్లో వీర మరణం పొందిన లేదా గాయపడి అంగవైకల్యం పొందిన పోలీస్ అధికారులు, సిబ్బందికి దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో అత్యధిక నష్ట పరిహారం ఈనాడు మనం అందిస్తున్నాం. విధి నిర్వహణలో వీరమరణం పొందిన పోలీస్ కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇంటి స్థలం, వారి పిల్లలకు రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉచిత విద్య, వైద్యం, బస్ పాస్ సౌకర్యం తదితర పథకాలను అందజేస్తున్నాం. మెడికల్ సీట్లలోనూ పోలీస్ అమరుల పిల్లలకు ప్రత్యేకంగా సీట్లను కేటాయిస్తున్నాం. తీవ్రవాదుల, ఉగ్రవాదుల హింసలో చనిపోయిన వారికి అందించే ఎక్స్ గ్రేషియాను. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. చివరి రోజు కావడంతో అభ్యర్థుల రద్దీ పెరిగింది. ప్రస్తుతం 100కు పైగా నామినేషన్ సెట్లు క్యూలో ఉన్నాయని అధికారులు తెలిపారు. ఒక్కో నామినేషన్ పత్రాన్ని ఆర్ఓ క్షుణ్ణంగా పరిశీలించి స్వీకరిస్తున్నారు. ఈ ప్రక్రియ సమగ్ర పరిశీలన జరుగుతుండటంతో నామినేషన్ల స్వీకరణ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలను ఉద్దేశిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఓ లేఖ రాశారు. ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే స్ఫూర్తి అని పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ భారత ధర్మాన్ని కాపాడడంతో పాటు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకుందన్నారు. That's all for now. Keep watching YK News. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.